చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమా? వ్యవసాయం పరిస్థితి ఎలా ఉందంటారు మరి? ఇంకేలే ఉంది, కూలీలే సరిపోవు. కూలీలకు కూలి రావట్లేదు. అంతే, ఇక మిగతాది ఏం లేదు ఆడ. రైతు బంధు వస్తే కూలీలకి కూలి సరిపోతుందంటారా? అమ్మా, ఇంకా కలిపి కట్టాలి అందులో 500 కూలి మంచి. బస్ మీద అదే ఆటో మీద తీసుకోవాలి, ఆటోకు తీసుకురావాలి, ఇడిచిపెట్టాలి, మళ్ళీ తెల్లారి మళ్ళీ దొరకపోవాలి. ఇక రైతు బంధు వస్తే కొంచెం ఆశ అవుతుంది అన్నట్టు. వేస్తలేడుగా, అది కూడా వేస్తుడా, వేస్తలేడు, బంద్ పెట్టాడు. కొంతమంది ఏడాది కాలేదు, 2 సార్లు వేసేది ఉండే, వేయలేదు. ఫస్ట్ ఎక్కినప్పుడు వేసాడు, అంతేగాని మిగతాది ఏం లేదు. కరెంట్ కూడా అప్పుడప్పుడు పోతూనే ఉన్నది, మరి ఇక వస్తుందంటే పోతున్నది కరెంట్ అయితే, అంతే ఇక. నమస్తే తాత, మీ పేరు తాత? నా పేరు బొంతలరాము. ఏం ఏం చేస్తాం? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం, బట్టదందా చేస్తాం, వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చూసుకుంటే ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో? ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి వచ్చి చంద్యాలు కాలేదు. ఇప్పుడు ఆయన కూడా కొంత సుధరాంచుకునాలి. ఇప్పుడు ఏకదం చేయాలంటే రైతులు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఏకదం చేయాలంటే ఇప్పుడు మన ఇంటి సంతానం మనం చేయలేము. పుణ్యాలకి చేస్తాడా, చేసేది తెలియదు, అంతక ఆగేది కూడా తెలియదు. అది చేసేది ఏమిందంటే మన మీద అప్పులు చేస్తారు, మనకే చేస్తారు రైతులకు. ఇంకా అయ్యేది ఏమున్నది తమ్మేడ, అలా చేసేది ఏం లేదు. కొన్నేళ్ళు అయినాక చేస్తాడా చెయ్యాలా, ఇక చేస్తాడో చెయ్యడో. ఇక ఇప్పటికైతే ఇప్పుడు సీట్ వచ్చింది తమ్మి, ఏం చేయలేము. సీట్ 5 ఏళ్ళ దాకా ఇవ్వడం ఏం చేయలేము. 5 ఏళ్ళ తర్వాత అయితే మళ్ళీ గెలిచినోడు వాడు బుద్ధిమంతుడా ఏమంతుడో మనకు తెలియదు. ఇక ఇప్పుడు మేము దగ్గర ఒక 75 ఏళ్ళు ఉన్నాం. కానీ ఒకటి రామారావు మంచిగా చేసిపోయింది మా రాజాన అని, ఆడొకటి పుణ్యాత్ముడు వచ్చి చేసిండు. అందరికీ అంతే జోలు కట్టుకొని పోయారు. రైతుల మీద ఇందిరామ్మ ఉన్నప్పుడు కడుపుల పిల్ల కూడా 600 అప్పేసిపోయింది ఇందిరామ్మ ఉన్నప్పుడు కూడా. అప్పటి సంగతి చూస్తున్నాం రాజకీయం తిరిగి. ఇప్పుడు ఇక వచ్చిన వాళ్ళు ఏం చేస్తామంట అని మేము ఇప్పుడు రైతులు చేస్తామంట అంటే ఇప్పుడు రైతులకు చేసేది చేస్తారో చేయరు. ఇప్పుడు వచ్చిన ఆయన చేయాలంటే ఏం చేసిండు? ఇప్పటికైతే ఏం చేయలేదు రైతులకు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? ఇప్పుడైతే ఏం చేయలేదు రైతులకు. ఇప్పటివరకు ఏంటంటే రుణమాఫీ జరిగింది కదా మొన్న, మరి లేదు తమ్మి, చాలా మందికి జరిగింది అంటారు ఇక్కడ రాములో. ఏంటంటే ఒకటి ఉండు, బెంకులో మాఫీ చేసాం. బ్యాంకులో మాఫీ ఎంత జరిగింది మాఫీ మరి మీకు? నాకు 1 లక్ష రూపాయలు అంటే మాఫీ అయిపోయింది. 1 లక్ష రూపాయలు సంతోషం మరి? నేను సంతోషం. ఇప్పుడు నేను ఉన్న మాట చెప్తున్నా, నన్ను అయిన కాడికి సంతోషం అంటున్నా. కానీ ఇప్పుడు నాకు అయినా మాఫీ సంతోషం అన్న. కాకపోతే నేను దొంగతనం 1,40,000 నాకు గాలే, నాకైతే అయినా మాకు గాలే వేస్తాను అని చెప్పి. రైతు బంధు ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పోతుంది, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి పోతుంది, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పోతుంది. ఇదంతా మరి అంతా తెలుసుకొని ఆపేద్దామని చేసినట్టున్నారు. నాకు 3 ఎకరాలు ఉంది, మరి నాకెందుకు పడతాయి? చేరేసాడు ఇచ్చిండు మంచిగా, వచ్చాను బంద్ అయింది. ఇప్పుడు వచ్చిన నుంచి ఇచ్చాడేమో మరి రైతు బంధు కూడా సంక్రాంతి. ఇంకేమి ఇస్తాడు? ఆడవాళ్ళకేమో బస్సుకు కిరాయి బంధు, మగవాళ్ళకేమో కిరాయి పెట్టిండు. మళ్ళా ఇది మంచి పద్ధతి. ఆ చేరేసాడు ఎట్లుండే ఎంత లెక్కలు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని హామీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందినాయి మరి మీకు? ఏమేమి అందినాయి, వాటి పేర్లు తెలుస్తుందా? బ్యాంకులలో కాపులను తీసుకుంటే మాఫీ చేసిండు, పెద్దలు చేయలేదు. ఎన్నిసార్లు మాఫీ చేసిండు? 2,000 రూపాయలు కట్టాలి కదా, మాఫీ చేసిండు. 2 సార్లు 3 సార్లు మాఫీ చేసిండు. 2 సార్లు 3 సార్లు రైతు బంధు వేసిండు, సక్రమంగా టైంకి వేసిండు, మంచిగా టైంకి ఇచ్చిండు. మరి సొంత ఇల్లు ఉందా మరి మీకు? సొంత ఇల్లు ఉన్నదా? ఇల్లు ఉన్నది. ఇల్లు ఉన్నది. మీ కొడుకులకు కూడా ఉందా? ఒకడే కొడుకుందా? ఇప్పుడు ఇంకేం కావాలంటావు మరి? ఇప్పుడు కాంగ్రెస్ పాలన రైతు బంధు కావాలి, మాకు కిరాయి కూడా మాఫీ, మాకు కూడా ముసలిలకు. ఇప్పుడు వయసు కంటే సంపాదిస్తారు, మేమేగా సంపాదిస్తాం. మా చదువు పనికి ఇంకా పనికి మాకు రైతు బంధు కావాలి, ఈ బస్ కిరాయి మాఫీ కావాలి. రైతు కిరాయి కావాలి, బస్ కిరాయి మాఫీ అంతే అంట. బ్యాంకులలో లోన్లు కాపు లోన్ తీసుకుంటాం కదా, అది కూడా మాఫీ చేయాలి. మనం తీసుకున్నా 2 నెలల నాడు మా కట్టేటప్పుడు ఎలా ఇస్తాడు, మాఫీ కావాలి మాకు అంతే. పంట వేద్దాం కూలి మంచిగా 600 రూపాయలు 10 గంటలకు వస్తుంది.
5 గంటలకే దిగిపోతుంది మళ్ళీ 600 ట్రాక్టర్కి కిరాయి దున్నిపిస్తే గంటకు 1500 ట్రాక్టర్కు. ఇవన్నీ ఏడికి వెళ్ళేవాళ్ళు మేము, ఎడ్లా లేవు, ఎడ్లన్నీ కోసుకొచ్చినారు. ఇక్కడ దుబాయ్కి పంపిండు ఎవరు అవి రాజకీయం వాళ్ళు. అంతేనా? అక్కడ వాళ్ళు తింటారు మంచిగా. ఇవన్నీ మాపియాలి మాకు, మా కిరాయి మాత్రం మాపియాలి. ఎక్కడికైనా పోదామంటే అంటాడు, ఇకపోతే దిగిపోంటాడు. ఎందుకు దీపం అంటాడు? టికెట్ పైసలు లేకుంటే దీపం అంటాడు. దిగిపోంటాడు. మరి ఇప్పుడు మరి అమ్మమ్మ పోతే ఫ్రీనా అమ్మమ్మకి? పిలిందా ఈ ఈ కరెంటు కూడా రైతులకు మాఫీ చేసిండు. బిల్లు ఆయన ఏమన్నాడు అంటే మొయినవాదకు వచ్చిండు ఒకనాడు. నేను మా పటేల్ ఎంబడి వెళ్తే ఇందర్రెడ్డి విశాఖ మంత్రి ఆయన పోలీస్. అప్పుడు సీటెక్కి మా వెంకరెడ్డి గారిని పిలుచుకొని ఆయన ఏమన్నాడు, రామారావు ఇంకా కూడా పల్లెటూరు ఇంకా తేలికి వస్తలేవు, పల్లెటూరు వెంట పడిపోయినాయి. ఈ పల్లెటూరు తెలుగు రావాలంటే పోలూరు టౌన్లు బయట వేస్తా, ఊళ్ళ ఈ మండలాలు బయట వేస్తా, ఈ హైదరాబాద్ రావాలంటే పల్లెటూరులోకి కష్టమవుతుంది అంటని చెప్పిండు ఆయన. చెప్పి ఇంకొక ఏమన్నాడంటే ఈ మత్తు పదార్థము బంద్ చేస్తా, నేను మత్తు పదార్థం తాగితే జనాభా ఖరాబ్ అయిపోయింది, ఈ మత్తు పదార్థం బంద్ చేస్తా, మొగడు తాగిన పెన్నం తాగొద్దు, పెన్నం తాగుకుని ఇద్దట్లు ఎవరన్నా ఒకరు ఉంటే మంచిగా నడుస్తుందని తేజ్ దిగెడతాను. అంతే, నేను ఉన్న కాడికి చెప్తున్నా, ఇన్న కాడికి చెప్తున్నా. పోయినా బంద్ చేసాం, 5 ఏళ్ళు బంద్ చేసాం. నేనేమంటున్నా, ఈ ఊళ్ళల్లో జనాభా అంతా ఇప్పుడు మేము ఒకటిను ఇప్పుడు ఏదనుకోవాలంటే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ అంటే ఆడ ఎవరు ఉన్నారు, అంతా ఆంధ్రలో ఉన్నారు. మాకు సైన్ పెట్టమంటే నేనే 10 సార్లు తిరిగినా, సార్ సైన్ పెట్ట అంటే రేపు రాపోయే టైం అయిపోయింది, రేపు రాపోయే టైం ఇట్లనే మమ్మల్ని జరిపిస్తాను. నేనే తిరిగినా, అందరు ఇచ్చిపెట్టి నేను కూడా నేనే తిరిగినా. కానీ అప్పుడు అంత తిప్పలు పెట్టారు మమ్మల్ని. ఇక కానీ ఆ బాధలు మేము పడలేక ఇక ఎట్లనో జర ఇంక చిరికి జనాభా అంతా పెరిగి హుషారై మంచినే. ఇప్పుడు ఇక రామారావు వచ్చినా కూడా రాజశేఖర్ కూడా కొద్దిగా న్యాయమే చేసిండు. ఈ కేసీఆర్ గారు కూడా ఇక రైతులకు ఇంత అంతా చేసిండు. ఇక ఈయన చేసేది ఇప్పుడు తెలియదు. నువ్వేమన్నాను, ఈయన కొన్ని ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, ఈ 4 ఏళ్ళల్లో ఏమైనా చేయగలుగుతాడా, ఇక అంతకే కూడా సరి చేసుకుంటాడా? నమస్తే బాబు. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చుతుందా? కేసీఆర్ గారి పనులే నచ్చినాయి. ఇది వచ్చిన తను మాకేం లాభం లేదు. మొత్త అడ్డికి వాసరు కొనుక్క తినడే, అన్ని పీరం చేస్తున్నాడు. ఇంకా బస్సులలో ఎక్కొస్తలేదు, దిగి వస్తలేదు. పీరి బస్సులు అన్నట్టే నూకుడు దబ్బుడు. ఎక్కడికైనా పోదామంటే కూడా మాకు శాతం అవుతలేదు, ఇంటికానే ఉంటుంది. నూకుడు దబ్బుడు గట్ల ఉన్నది ప్రభుత్వం. ఈయన వచ్చి మంచిగా చేస్తాడని గెలిపిస్తే మాకేం మంచిగా చూస్తలేడు. మరి కాంగ్రెస్ అన్నప్పుడు కాంగ్రెస్ అంటే చాలా పెద్ద పార్టీ కదా, ఇప్పుడు అందరినీ మంచిగా చూసుకుంటాం, మహిళలను ఇంకా ముఖ్యంగా మంచిగా చూసుకుంటారు. ఇంటికి మహిళలకు ఇస్తాను ఇవ్వకనే వాయ్, పీరి కార్ అంటానే అది ఇవ్వకపాయ్. మాకైతే ఏమి ఇవ్వడు కానీ ఇచ్చేటోళ్ళకైనా ఇవ్వాలిగా. గ్యాస్ పైసలు కూడా మా అది మేమేం లాభమే లేదానికి, మామూలు కొట్టుకునే తింటుండే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ అందినాయి మీకు? అన్నీ అందినాయి. రైతు బంధు అందింది, గ్యాస్ పైసలు పడ్డాయి. ఏమైనా మీటింగ్లోకి పోతే కూడా తినబెట్టిండు, తాపిచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, కూర్చుని పెట్టిండు, మాట్లాడిండు. అట్లా ఈయనైతే ఏం మమ్మల్ని కోసుకొని తింటుండు. ఇది ప్రభుత్వం వస్తే మంచిగా అవుతుంది అని వేయించినాం కానీ మమ్మల్తో రక్తాలు తాగుతుండు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు మంచి వ్యక్తి, అందరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడతారంటారా? రాడు, దొంగ ఆడు, గజ దొంగ. వాళ్ళ మా అర్జెన్సీలకి చేసుకుంటాడు ఆడు. ఇట్లా మా ఎక్కువలకి ఏం చేయడాడు, ఏం చేయరంటారు, చెయ్యడు. వెయ్యం కూడా గడ సిల్కూరు కాడ మేము పైసలు పెట్టుకుంటే మొత్తం 4 మటన్ చేసిండు. ఎట్లా పోసిండు అది ఇంట్లో మా 50 లక్షలు పోసుకున్నాం. అన్నీ పాడు చేసిండు, అన్నీ ఎట్లా పోస్తున్నాడు ఇంట్లో మా అన్నవాడ. ప్రభుత్వం వచ్చి ఏం మంచిగా చేస్తలేడు ఈయన. గట్లున్నది. ఎవరు కొట్టించారు మరి మీదంతా? కాళ యాదయ్య. మరి మీరు వెళ్ళి అడిగారా? మళ్ళీ మేమేడ అడుగుదాం, నా శాతం అవుతుందని పోతానా?
అంకుల్ పోలేదా? అంకుల్ కూడా పోలే. ఇప్పుడు ప్లాట్ల దందలు తిరిగిపోయి అది గూల కొట్టిపిచ్చి ఎట్లా పోసే మమ్మల్ని లాస్ చేసి ఇంకా సంవత్సరం మేము ఇన్కమ్ కడతాం. మాకేం లాభం ఉందా అంత? మరి ఇక్కడ కాళయాదే మంచి ఎమ్మెల్యే గారు ఎవరు ప్రజలు ఎప్పుడు ఉన్నా దబ్బున ఫోన్ చేసి తీసుకొని పోయి మాట్లాడతారంటారు, నిజమే అంటారు? ఎవరికి మాట్లాడరు, మాకేం మాట్లాడరు. ఎక్కడ పోతారు కాపోళ్ళు అక్కడ ఎవడు తింటాడో ఏం చేస్తారు. మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇక్కడ భీమ్ భరత్ గారు ఎవరైనా పోతే మాట్లాడుతుంటారా? అంటే భీమ్ భరత్ రాడు, భరత్ రాడు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి అక్క చెల్లి అంటారు, అయిపోయి గంతే. మాకేమి ఇచ్చేది లేదు, మాకేం తీసుకునేది లేదు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? లక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? ఏం లేదు, తింటా కూర్చుంటా. ఎలా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సంవత్సరమైంది కదా వచ్చి, ఆయన పాలన ఎట్లా ఉందంటారు? ఆయన పాలన ఎలా ఉంది మరి? ఇక రాజ్యం మంచిగా చేస్తుంది తమ్మి, మంచిగా చేస్తున్నాడు రాజ్యం. మంచిగా అంటే ఏ విధంగా? మంచిగా చేస్తున్నాడు, పైసలు ఇస్తున్నాడు, మాకు పింఛన్ 4,000. ఇంకేం 4,000 ఇచ్చేస్తున్నా? 4,000 ఏడు ఇస్తున్నాడు తమ్మి, ఇస్తలేడు. 2,000 ఇస్తారు, అవి కూడా ఇస్తాడు వస్తారు. మరి ఇప్పుడు 4,000 వేస్తే ఆ 4,000 ఖర్చులకి సరిపోతాయి అంటారా? ఏడ సరిపోతాయి, గోయిలకే అవుతున్నాయి పైసలు. 12,000 కాదు, షుగర్లు, బీపులు, గ్యాసులు, మనుషులకు మంచిగా ఉంటున్నాం. మా ముసలిలో మైన చాలా కాదు, కాళ్ళ నొప్పులు. పొలం ఉందమ్మ మరి మీకు? పొలం పొలం లేదు తమ్మి. సొంత ఇల్లు ఉందా? ఉన్నది ఇల్లు అంతా ఇంత సార్. మీ కొడుకులకి ఏమన్నా? కొడుకుని మీద అలాగుంటా అంతే, ఎవరు చూడరు. అప్పించింతోనే బతుకుతా. ఏమంటారు ఇప్పుడు మరి మీ కొడుకులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి? మా కొడుకు ఒక్కడే, నాకు చచ్చిపోయి పుట్టి ఒక్కడే కొడుకు. ఒక కొడుకు, ఒక బిడ్డ, ఒక కొడుకు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అభివృద్ధి జరిగిందంటారు మంచిగా? ఇక మంచిగానే ఉన్నది, ఏం చేస్తాం, మంచిగానే చేయాలని చేతులు చిక్కినాం. 4,000 ఇస్తారని వేయలేడు, ఇక కూర్చున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వస్తాడా ఊర్లోకి వచ్చి జనాలతో మాట్లాడతాడు? ఇప్పుడు ఏమన్నా అవసరం ఉంటే చేస్తాడా? వస్తాడు ఆయన, ఎప్పుడు రాడు. అంతేనా? ఓన్లీ ఓట్లు వేసేటప్పుడు వస్తాడు, అడుక్కుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఓట్లు వేసేటప్పుడు కూడా మంది కూడా వస్తాడు, వేసుకొని పోతాడు. నమస్తే. మీ పేరు? కొమరయ్య. ఏం చేస్తారు? నేను వాటర్ హౌస్ డిపార్ట్మెంట్లో కొలువు చేస్తాను, జాబ్ చేస్తాను. మరి ఎలా ఉందంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఇప్పుడు మాకైతే 99% వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఏ విధంగా వేస్ట్? ఇప్పుడు పలానా ఫెయిల్ అంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మాకు 5 DL రావాల్సింది, ఒక DA ఇచ్చాడు. PRC రావాలి, PRC లేడు. 4 DA లేడు. కనీసం ఒక మనిషి అమ్మటి 20,000 లాస్. ఇప్పుడు 20 PRC ఇస్తే 30,000 లాస్. మాకు దాని గురించి మా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఒక్క ఓటు కూడా రాదు. మొన్న ఎలక్షన్లో మొత్తం వేసినాం 100%. 99 కూడా కాదు, 100% వాళ్ళకి పడ్డాయి కాంగ్రెస్కి. వాడిని ఉడగొట్టాలనుకున్నాం, వాడిని బదిలీ ఈడొచ్చేసిండు. ఇప్పుడు ఈయన కూడా ఏం పని చేయట్లేదు. ఇప్పుడు అంత ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ 0 వస్తాడు ఇప్పుడు. ఇది మాత్రం గ్యారంటీ మా దృష్టిలో ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తుల దృష్టిలో అది ఉంది. ఇంకేం చెప్పాలి చెప్పండి. మీకు ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు 1వ తారీఖు వేయలేదు డబ్బులు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 1వ తారీఖు వేస్తున్నారు కదా అందరి ఎంప్లాయీస్కి. మా డిపార్ట్మెంట్కి వేస్తారు. మా డిపార్ట్మెంట్కు 31 తారీఖు వస్తుంది మాకు ఆనర్స్. వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ పుట్టిన నుంచి 31 తారీఖు వస్తే 31కి ఇస్తారు, 30 వస్తే 30కి ఇస్తారు. మాకు 1 తారీఖు ఉండదు, మాకు ముందే ఇస్తారు. మీకు ఈ పథకాలు ఇవేం రావు కదా? ఏం పథకాలు మాకు రావు, మాకు ఎలాంటి పథకాలు రావు. కానీ బస్సులో ప్రయాణం అయితే జరుగుతుంది కదా? బస్సుల ప్రయాణం పెద్ద అన్యాయం జరుగుతున్నది. నేను బస్సులోనే పోతాను, నేను 40 ఏళ్ళ నుంచి బస్సులోనే పోతా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అయితే పెట్టిండో వెనకకెళ్ళి ముందరికెళ్ళి ఆడోళ్ళే ఎక్కి మమ్మల్ని ముసలోళ్ళని తొక్కుతున్నారు కింద వేసి. మా సీట్లలో కూడా కూర్చుంటున్నారు. మేము ఇలా వాడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఊళ్ళల్లో బస్సులు బంద్ అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు బంద్ చేసిండు ఊళ్ళల్లో బస్సులు, ఈయన బంద్ చేయలేడు. కానీ ఇప్పుడు వచ్చి నుంచి ఇప్పుడు ఆయన కూడా పోయినాయి ఇప్పుడు బస్సులు ఏం లేవు. చాలా పరిశాన్ ఉన్నది ఇప్పుడైతే. ఈ ప్రభుత్వంతోనైతే చాలా ముష్కిలే. ఇప్పుడు రావడం కష్టము. ఇప్పుడు ఆయన పాలన కూడా నచ్చలేదు. ఇప్పుడు చాలామంది విరోధమే ఉన్నారు. మరి ఇంతకుముందు అలాగే కేసీఆర్ గారి పాలన చూసుకుంటే ఎలా ఉందంటారు? కేసీఆర్ పాలన ముందు మంచిగానే ఉండేవి 5 ఏళ్ళు. 5 ఏళ్ళ తర్వాత బీడాంచిపోయింది. అందుకే 0 మార్కులో పోయింది చూడు. ఇప్పుడు ఈయన కూడా 0 మార్కులనే పోతాడు మళ్ళీ చూసి. కేసీఆర్ గారు ఊపు అందుకుంటాడు. ఎందుకంటే ఆయన వచ్చి మళ్ళీ చేయకుండా మళ్ళీ రేవంత్ రెడ్డికి వేస్తారా? వచ్చి అడం మన గవర్నమెంట్ భూమిలో నమ్ముతాడు. ఆయనకు ధైర్యం ఉంది, ఈయనకు లేదు. ఆయన ఆస్తులను నమ్మేస్తాడు, పెడతాడు. ఆయన కొన్ని సంపాదించుకుంటాడు, 75% ఆయన సంపాదిస్తాడు, 25% పబ్లిక్ పెడతాడు ఆయన కేసీఆర్. వీడు అమ్మనికే శాత కాదు, పెట్టనీకే శాత కాదు. ఆయనకు
దైన పడతలేడు ఈయన కూడా దైన పడితే అన్నీ అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి 4,000 ఏమో ఇస్తా అన్నాడు, ఇవ్వలేడు కదా. అందరికీ ఏం చేస్తాను ఈ వాగ్దానాలు అయితే అన్నీ ఫెయిలే ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు బంద్ అయింది. రైతు బంధు అందకు 50 ఎకరాలను కూడా ఇచ్చాడు. ఇప్పుడు మన 5 ఎకరాల్లోకి ఇస్తామన్నాడు కానీ అర్ధ ఎకరాలను కూడా ఇస్తలేడు ఇప్పుడు. అంతే కదా. నాకు కూడా ఉన్నది ఎకరన్నారా, నాకు కూడా బంద్ అయింది అది కూడా. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు నరసింహరావు. ఏం చేస్తుంటారు? నేను ప్లంబింగ్ వర్క్ చేస్తాను. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం దాటిపోయింది ఆయన పాలన, మీరేం చెప్తారు మరి? ఏం చెప్తారు, అన్నీ హైడ్రా పెట్టి అందరిని పబ్లిక్ మొత్తం ఆగం చేసి, నువ్వు అట్లనే పెట్టి పబ్లిక్ ఏదైనా చేస్తే ఎవరైనా నమ్ముతారు. ఏం చేయదు, హైడ్రా పెట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది, చేసుకున్న దందాలు అన్నీ పడిపోయినాయి. మళ్ళీ రికవర్ కావాలంటే మళ్ళీ టైం పడుతుంది. నువ్వు పబ్లిక్ ఏదైనా చేస్తే ఏదైనా పబ్లిక్ అనేది చూస్తుంటారు. నువ్వు ఒకటేసారి అన్నీ పెట్టి తీసుకొచ్చి ఇల్లు గుల్లగొట్టేస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ ఉంటే ఏం కాదు. అప్పుడు పర్మిషన్ ఇచ్చినోడు మంచిగా ఉన్నాడు, పైసలు తీసుకున్నాడు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు గుల్లగొడితే ఆడే ఎక్కడ కాము కావాలి. రోడ్ల మీద వాడు ఎంతగానో ఏడుస్తున్నాడు. నువ్వు అది ముందే పైసలు తీసుకునే ముందు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన ఏంది, ఏం చేయండి, డైరెక్ట్ పర్మిషన్లు ఇచ్చేసి. మీ ల్యాండ్ ఏమైనా పోయిందా సార్? మీ ల్యాండ్ ఏమైనా పోయిందా? మా ల్యాండ్ ఏం పోలేదు, మాది ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా పోలేదు. అక్కడ సిటీ వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు చాలామంది పోయినాయి కదా పక్క ఊళ్ళకి. ఇంకా మా ఊళ్ళో దానికైతే ఇంకేం కాలే. ఇక్కడ పోతే అక్కడ రిసార్ట్స్లో ఇంకా టైం రాలేదు, ఇక్కడ వస్తే పోతుండొచ్చు. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరమ్మా? నాగమణి. ఏం చేస్తారు? ఏం చెయ్యం, తింటాం కూర్చుంటాం. ఇప్పుడు మీకు పింఛన్ 2,000 వస్తున్నాయి కదా, అవి సరిపోతున్నాయా నెల మొత్తంలో? సరిపోతాయి, సరిపోతాయి. మందులకు సూదులకు సరిపోతాయా? ఈ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. ఇప్పుడు 2,000 4,000 చేస్తే 4,000 సరిపోతాయంట మరి? ఇక సరిపోతాయా అంటే ఇక సరిపోతాయా, ఎట్లా సరిపించుకోవాలి. ప్రతి నెల ప్రతి మహిళకు 2,250 రూపాయలు ఇస్తున్నారు కదా, అంటే మీ కోడళ్ళకు అలాంటి వాళ్ళకి ఇంకా అందట్లేవు. అందుతలేవు. పొలం ఉందా అమ్మ మరి మీకు? పొలం పొలం లేదు, ఏమి లేదు. ఇల్లు సొంత ఇల్లు ఉందా? ఇల్లు ఒక్కటే ఉన్నది, ఇల్లు ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఇంకేం లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఈ ఏడాది లోపు చూసుకుంటే ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ఈ అజీజ్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి జనం ఏమంటారు మీతోటి, మీ దోస్తులు కానీ అందరూ? ఏమంటారు, ఏం చేస్తున్నాడు అంటారు. ఏం కావాలంట ముఖ్యంగా? ఇవి కావాలని అంటారు కదా, ఏం కావాలంట? నీకేం కావాలి అంటే పైసలు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అని ఇవ్వకపాయ, మరి మా కోడళ్ళకి పైసలు ఇస్తా అని అవి వేయలేదు. మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇల్లు లేని వాళ్ళకి దరఖాస్తు చేసిరా మరి? ఇక్కడ మస్తుగా చేసారు, కాగితాలు కూడా తీసుకుపోయారు. మీ కొడుకులు అందరికి ఇల్లులు ఉన్నాయా? ఒకటే ఇల్లు, మా 2 కొడుకులు ఉంటారు. పెట్టే కానీ దరఖాస్తు చేసినా రావట్లే, వస్తలేవు.